హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధం ఎపిసోడ్ నెంబర్ 10. సురేష్ని ఎలానోలా కాకపెట్టి మొత్తానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది విన్నీ పాప. సాయంత్రం కాలేజ్ అయిపోవడంతో స్నేహతో కలిసి ఎంట్రన్స్ దాటుతున్న తనకు వీరు గుర్తుకు వచ్చేసరికి అయ్యో నేను ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ స్నేహ నువ్వు వెళ్ళు, నేను నా రాజాని కలవడానికి వెళ్తున్నాను. రాజానా? రాజా ఎవరు? అయ్యో స్నేహ, అలా ఇలాంటి విషయాల్లో నువ్వు చాలా అప్డేట్ అవ్వాలి. విచిత్రంగా చూసి ఏమంటున్నావే ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు. అసహనంగా అనిపించి నేను వీరిని కలవడానికి క్యాంపస్కి వెళ్తున్నాను. ఇప్పుడే? ఇప్పుడేనా? ఇప్పుడే. కానీ ఆ క్యాంపస్కి మన క్యాంపస్కి పడదు కదా, ఎలా వెళ్తావు? ఇలా వెళ్తాను అని తన చున్నీని ముఖాన్ని కవర్ చేసుకుంటూ అంది. రిస్క్ ఏమోనే. రిస్క్ లేకపోతే నా రాజా నాకు దక్కడు. నువ్వు క్యాంటీన్కి వెళ్ళిపో. మరి ఓనర్తో ఏం చెప్పమంటావు? తనకు ఫీవర్ అని చెప్పు. నమ్ముతాడా? నమ్మకపోతే వచ్చి చూసుకోమని. బోర్డు వాడు ఇచ్చిన 7,000 జీతం కోసం నెల మొత్తంలో ఒక సెలవు తీసుకోకూడదు అంటే ఎలా కుదురుతుంది? అలానే జాగ్రత్త అని నేను విన్న దాని ప్రకారం ఆయనకు చాలా కోపం అని సీనియర్ చెప్పుకుంటున్నారు. నా రాజాని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ముందు ఇక్కడ నిండు వెళ్ళు, నాకు టైం అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా పక్కనే ఉన్న MBA క్యాంపస్ వైపు వెళ్ళింది. అప్పటికే జనాలు కొంచెం చిక్కపడటంతో బెదురుగా వెళుతూ ఒకరిని ఢీ కొట్టింది. ఎవరమ్మా, కళ్ళు కనిపించట్లేదా అని సురేష్ అరిచేసరికి అన్నయ్య నేనా నేను అంటే ముసుగులో ఉన్న తనని చూసి అన్నాడు. అసహనంగా అనిపించి చున్నీ తప్పించి ముఖం చూపించింది. చెల్లమ్మ నువ్వా? నేనే. ఇంతకీ రాజా ఎక్కడున్నాడు? రాజానా అని ఎవరు తెలియనట్టు అంటుంటే కళ్ళు కట్టుకొని అబ్బా మన బావా, దేవుడా అని మనసులో అనుకుని లైబ్రరీ అడ్రస్ చెప్పాడు. చిన్నగా తల ఊపి వెళుతుంటే జాగ్రత్త అమ్మా. అసలే బీటెక్ క్యాంపస్, MBA క్యాంపస్కి చాలా గొడవలు ఉన్నాయి. పొరపాటున నేను ఎవరైనా ఇక్కడ చూస్తే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. నేను చూసుకుంటాను అన్నయ్య అని చెప్పి ముఖాన్ని చున్నీ కట్టుకొని వెళ్తుంది. అదంతా MBA సీనియర్ ఒకడు చూసి ఈ అమ్మాయి బీటెక్ క్యాంపస్ కదా, ఇక్కడేం చేస్తుంది అని అనుకుని తననే ఫాలో అయితే లైబ్రరీ వైపు వెళ్ళడం గమనించాడు దట్ సీనియర్. వెంటనే గ్యాంగ్ లీడర్కి ఫోన్ చేస్తే అటు నుండి లిఫ్ట్ చేసిన గ్యాంగ్ లీడర్ అయిన పాండు, చెప్పరా కాలేజ్ అయిపోయిన ఫోన్ చేసావు? అబ్బా బీటెక్ క్యాంపస్లో నుండి ఒక అమ్మాయి ఈరోజు మన క్యాంపస్కి వచ్చిందన్న, ఏమంటున్నావురా? అవునన్నా, ఇన్నాళ్ళకి ఆ క్యాంపస్ మీద మనం పగ తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది. ఎక్కడ ఉందిరా? వెంటనే అడ్రస్ చెప్పాడు. లైబ్రరీలో అడుగుపెట్టిన విల్లికి కొంచెం టెన్షన్గా ఉంది. దేవుడా ప్లీజ్ నువ్వే కాపాడు, ఆ ఈ క్యాంపస్కి పడదని తెలిసినా ధైర్యం చేసుకొని నా రాజు కోసం వచ్చాను, నువ్వే కాపాడాలి ప్లీజ్, ఊరికనే వద్దు, శనివారం నీ గుడికి వస్తాను అని మనసులో వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని అటు తిరిగిన తనకు లైబ్రేరియన్ తననే చూస్తూ కనిపించింది. అమ్మో ఇదేంటి ఇలా చూస్తుంది, కొంప తీసి నేను క్యాంపస్ కాదని తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ ఏ అమ్మాయి ఇంతసేపు ఎలా నిలబడతావు, వచ్చి సంతకం చేసేది ఏమైనా ఉందా అని అనడంతో కంగారుగా తల ఊపి బతికిపోయాను అని మారు పేరుతో సైన్ చేసి ఏదో బుక్ కోసం వెతుకుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ వీరి కోసం వెతుకుతుంది. కిటికీ దగ్గర బుక్ చదువుతూ కనిపించాడు. అలా కనిపించడం ఆలస్యం. ఏదో బుక్ తీసుకుని వీరి ఎదురుగా కూర్చుంది. అలా కూర్చునేసరికి తల తిప్పి ఎదురుగా చూశాడు. బుక్ లో సీరియస్ గా చదువుతున్న వీరిని అలా చూస్తూ ఉండిపోయింది. తను చూపులు పుచ్చుకున్నట్టుగా ఎదురుగా ఉన్న తన వైపు చూశాడు. తననే ఆరాధనగా చూస్తే కనిపించింది. ఆ కళ్ళల్లో ఎంతైనా లోతైన ప్రేమ వీరికి కనిపిస్తుంటే స్పష్టంగా హే ఎవరు నువ్వు అని కోపంగా అరిచాడు. తన మీద వెంటనే తన చేతితో శర్వకు, ఇది లైబ్రరీ అని తెలియదా? అది తెలుసు, ఎందుకు నన్నే చూస్తున్నావు? నా రాజుని నేను చూడక పక్కింటి పుల్లమ్మ వచ్చి చూస్తుందా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంతకీ ఎవరు నువ్వు? నేను అని చున్నీని తీసి ఎదురుగా ఉన్న వీరివైపు చూస్తుంది. నువ్వా? అసలు సిగ్గులేదా నీకు? ఇంతలా నా వెంట పడుతున్నా నా కోసం పక్క క్యాంపస్ నుంచి ఇక్కడి వరకు డేర్ చేసుకుంటూ వస్తే నువ్వు నన్ను ఎందుకు అలా అంటావు రాజా అని చిన్నబుచ్చుకొని అంది. రాజానా అని అటు ఇటు చూస్తే నిన్నే అని మెరుపుతల్లగా అంటుంది. ఓ గాడ్, నీకు పిచ్చి ముదిరిపోయింది. ఈ క్యాంపస్ ఆ క్యాంపస్కి పడదని నీకు తెలుసు కదా, అయినా ఎందుకు వచ్చావు? నీకోసం ముద్దిగా అంది. అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? చెప్పాల్సిన వాళ్ళు చెప్పారులే, అంత మాత్రానికి అంత సీరియస్ అయిపోతావు ఎందుకు? చూడమ్మాయి వినంబరా, ఈ ఏజ్లో అట్రాక్షన్ కామన్, ప్రతిసారి ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడ నుండి ఎవరైనా నేను ఇక్కడ చూసారంటే ఖచ్చితంగా క్యాంపస్కి మధ్యలో నిన్ను నించోపెట్టి నీకు పనిష్మెంట్ ఇస్తారు. ఇచ్చినా పర్వాలేదు, నేను తీసుకుంటాను. ఐ లవ్ యూ
అసహనంగా అనిపించి ఐ హేట్ యు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకుని ఆపింది. డోంట్ డేర్ టు టచ్. అంతే గంభీరంగా వినిపించిన వాయిస్కి తన చేతిని అక్కడే వదిలేసింది. వెంటనే తన వెనక్కి వెళ్ళింది. నా వెనక వస్తే ఖచ్చితంగా నువ్వు పనిష్ అవుతావు. అయినా తన మాట వినకుండా వెళుతుంటే అప్పుడే ఇందాక చూసిన ఎంబీఏ సీనియర్ ఒకడు గ్యాంగ్ లీడర్ అయిన పాండుతో కలిసి కోపంగా వస్తూ కనిపించాడు. ఆ దృశ్యం చూసిన వీరి కళ్ళల్లో పడింది. 2 రోజులు అవతల ఉన్నారు కాబట్టి అప్పటికే రిసెప్షన్కి చేరుకోలేదు. వీర్ అప్పుడే కోపంగా వచ్చిన సీనియర్ బ్యాచ్ అందరూ మన ఆ దృశ్యం వీరి కళ్ళల్లో పడింది. 2 రోజులు అవతల ఉన్నారు కాబట్టి అప్పటికే రిసెప్షనిస్ట్ దగ్గరికి చేరుకోలేదు. వీరు అప్పుడే కోపంగా వచ్చిన సీనియర్ బ్యాచ్ అందరూ మన కళ్ళు కప్పి బీటెక్ క్యాంపస్ లో ఉన్న ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మర్యాదగా మీలో మీరే బయటికి వస్తే బాగుంటుంది, లేదంటే నా చేతిలో అయిపోతారు అని కోపంగా అరుస్తుంటే గుండెలు కిందకు జారిపోయినట్టుగా అనిపించింది విన్నీకి. కంగారుగా వీరి వైపు చూసింది. బట్ బాబు ఏం పట్టించుకోకుండా తన వైపు చూసి ఏం చేస్తా అని చిన్నగా గుసగుసలాడాడు. నీకోసమే వచ్చాను. ఇప్పుడు వాళ్ళు నన్ను చూశారు. నేను చూడలేదు కదా. నీ చావు నువ్వేదో చావు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని ఆపి, నాకు భయంగా ఉంది. రీసెంట్గా నేను బీటెక్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు పనిష్మెంట్ అంటూ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అని బేలగా అడుగుతున్న తనను చూసి, మరి నన్ను కలవక ముందు ఏమైంది ఈ బుద్ధి అని చెబుతుంటే అర్థం కావడం లేదా? నేను నిన్ను ప్రేమించాను కాబట్టి వచ్చాను, లేకపోతే నాకేంటి సరదానా? ఈ పిల్లకి ఎంత చెప్పినా అర్థం కాదు అని మనసులో అనుకుంటూ ఉండగా పాండు బ్యాచ్ మళ్ళీ మాట్లాడుతూ, వీళ్ళు ఎవరు చెప్పేలా లేరు. మీరు ఒక్కొక్కరిని చెక్ చేయండి. ఎవరైనా కనిపిస్తే మాత్రం ఇక్కడ తీసుకొని రండి అని కోపంగా అనేసరికి డిస్పస్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న బెంచెస్ వైపు ఒక్కొక్కరిని వెతకడం మొదలుపెట్టాడు. 2 రోజులు అడ్డుగా ఉన్న వాళ్ళకి వీరి విన్ని కనిపించకపోవడంతో దగ్గరకు వస్తుంటే వీరి చేతిని గట్టిగా పట్టుకుంది. స్కార్ఫ్ కూడా కట్టుకోలేదు. అసహనంగా అనిపించిన వీరు వెంటనే తనని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయాడు. బుక్స్ అన్నిటినీ ఒక స్టోర్ రూమ్ లో ఉండటంతో, అది కూడా ఒక చిన్న గదిలో ఉండటంతో అదే సరైన ప్లేస్ అని విన్ని వీరిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. అలా చీకటి గదిలోకి తీసుకుని వెళ్ళిన వీరు వెనకనే వెళ్ళిపోయింది విన్ని కూడా. భయంగా అనిపించి తన చేతిని గట్టిగా పట్టుకుంది. వెంటనే అక్కడ ఉన్న సీనియర్స్ గ్యాంగ్ అందరూ ఒక్కొక్కరిని చెక్ చేస్తుంటే కొంచెం టెన్షన్గా అనిపించి భయంతో గుండెలో తలను పట్టుకుంది. ఆ చర్యకి ఎప్పుడూ విన్ని నుంచి ఊహించిన వీరు కొంచెం షాక్ అయ్యి తన వైపు చూశాడు. చిన్నగా గుసగుసలు ఆడుతూ, ఏ మెంటల్ నేను సేవ్ చేస్తే ఇలా ఎందుకు చేస్తున్నా? కొంచెం సేపు ఉండు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కానీ నన్ను చూసారనుకో నిజంగానే పనిష్మెంట్ పేరుతో ఏవేవో టాస్క్లు ఇస్తారు. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయి రాజా. రాజా కూజా అన్నావంటే బ్యాండ్ బాజా మోగిపోతుంది. అబ్బా అనలో లేదు స్వామి. మళ్ళీ అదేంటి కొత్త పిలుప? నీతో ఎటు వచ్చినా కష్టమే. ఫ్యూచర్లో ఎలా బతకాలో ఏంటో. నాకు కష్టం వస్తే నువ్వెందుకు బతుకుతావు? ఫ్యూచర్లో పెళ్లి చేసుకునేది నేనే కదా. పెళ్లి పిల్లి అన్నావంటే ఇక్కడ వదిలేసిపోతాను. తర్వాత పనిష్మెంట్ పేరుతో వాళ్ళు నిన్ను ఆడుకుంటారు. ప్లీజ్ ప్లీజ్ అది మాత్రం చేయకు. సరే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నీ దగ్గర మాట్లాడను. ముందు కొంచెం సేపు ఉండు అని గుండెల్లో తలను పెట్టుకుని భయంగా పాండు గ్యాంగ్ వైపు చూస్తుంది. కానీ వీరికి మాత్రం లోపల రియాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. దేవుడా అని మనసులో అనుకుంటూ తన వైపు నిట్టూర్పు విడుస్తున్నాడు వీర్. పాండు గ్యాంగ్ మొత్తం వెతుకుతూ స్టోర్ రూమ్ వైపు వస్తుంటే 2 చేతులతో వీరిని గట్టిగా హక్ చేసుకుంది. అలా హత్తుకునేసరికి తన బాగా వీర్ ఛాతికి బలంగా గుద్దుకుంది. అలానే ఉండిపోయింది కూడా. షాక్ కొట్టినట్లుగా ఉండిపోయాడు. మొట్టమొదటిసారి నుండి ఏ ఆడపిల్ల స్పర్శ తన మీద పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్న శరీరం ఇప్పుడు తున్ని కౌగిలిలో నలుగుతుంటే ఏం మాట్లాడలేక గుటకలు మింగుతున్నాడు. చాలాసేపు అలా ఉండిపోయారు. అన్న ఇక్కడ ఎవరు లేరన్నా అని అనడంతో కోపంగా పాండు ఇందాక సీనియర్ చెప్పిన వాడి వైపు చూశాడు.
అమ్మ చూడన్నా, ఇందాక నేను ఇక్కడే వెళ్ళడం చూశాను, నిజంగా చెప్తున్నాను ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని అంటుంటే, ఒక్క నిమిషం ఆగండి అన్న, నేను ఇప్పుడే చెప్తాను, అరే ఒక్కొక్కరు బయటకు పంపించరా అని అక్కడ ఒక యాంగిల్ వైపు చూసి అంటుండే. చిన్నగా తల ఊపి ఒక్కొక్కరిని బయటికి పంపిస్తున్నాడు. మాస్క్ లో ఉన్న అమ్మాయి ముఖం క్లియర్ కట్ గా గుర్తుండడంతో అమ్మాయిని వెతుక్కుంటూ ఒక్కొక్కరిని చూసి బయటకు పంపిస్తుంటే, ఏమైంది అమ్మాయి, నేను చూశాను కదా ఇక్కడికి రావడం ఎలా మిస్ అయింది అని మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న స్టోర్ రూమ్ వైపు చూశాడు. స్టోర్ రూమ్ వైపు ఎప్పుడైతే చూశాడో వీరి చూపు కూడా ఆ వ్యక్తి మీద పడింది. వెంటనే తన నడుమును పట్టుకొని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఈసారి విన్నీకి షాక్ కొట్టినట్టు అనిపించింది. బెదురు కళ్ళతో తన వైపు చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి, పెదవులు వణుకుతున్నాయి. అప్రయత్నంగా చూపు విన్ని పెదవుల మీద పడి రమ్మని ప్రేరేపిస్తుంటే కష్టంగా వస్తున్న ఫీలింగ్ ని అణుచుకొని కష్టంగా చూపుని తిప్పేశాడు. చీకటి గదిని దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఇంకా బిగుసుకుపోయింది విన్ని. ఇద్దరి శరీరాలు గాలి కూడా తిరగలేనంతగా హత్తుకుని ఉండేసరికి వీరిలో వీరిలో రకరకాల ఫీలింగ్స్ కలుగుతున్నాయి. కానీ విన్ని మాత్రం ఏం గమనించే లేదు. దగ్గరికి వస్తున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. అప్పుడే పాండు, రే అటు ఎందుకు వెళ్తున్నావురా, ఆ అమ్మాయి రూమ్ లో గానీ ఏమైనా ఉందేమో అని ఏడ్చావులే, అది చీకటి రూమ్, బుక్స్ తప్ప ఏమీ ఉండవు, ఆయన తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వు, ఎంత వెతికినా అమ్మాయి ఉండదులే అని కొంచెం గసిరేసరికి అది కాదన్నా అని అంటుంటే షార్ప్ గా చూశాడు తన వైపు పాండు. వెంటనే తల కిందకి దించుకొని పాండు దగ్గరికి వచ్చేసరికి అప్పటికే లైబ్రరీ మొత్తం ఖాళీ అవ్వడంతో బయటికి వెళ్ళిపోయాడు. ఇక టైం కూడా అయిపోవడంతో లైబ్రేరియన్ తాళం వేస్తుంది లైబ్రరీకి. వెంటనే తాళం వేస్తున్న శబ్దం వచ్చి తనని తోసి కంగారుగా ఎంట్రన్స్ వైపు చూశాడు వీరు. అలా లైబ్రరీ లాక్ అయిపోయిన వాళ్ళిద్దరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. ఓ షిట్, లైబ్రరీ లాక్ అయిపోయాం అని వీరి నోటి నుండి వినగానే విన్నికి ఫీజులు ఎగిరిపోయాయి. ఏంటి, లైబ్రరీలో లాక్ అయిపోయామా అని గట్టిగా అరిచింది. తన వైపు చూసి, అంత నీ వల్లే, నువ్వు ఇక్కడికి రావడం వల్లే నేను కూడా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని కోపంగా అరిచాడు తన మీద. ప్రతిదానికి నన్ను అంటావేంటి, నేనా నేను చీకటి రూమ్లో తీసుకొని వెళ్ళమని చెప్పింది. వెంటనే తన భుజాన్ని పట్టుకొని దగ్గరకు లాగి, మరి ఎవరి కోసమే అక్కడ తీసుకొని వెళ్ళాను, నువ్వు ఎక్కడ వాళ్ళకి దొరుకుతావో అని పాపమని జాలితో నేను అక్కడే తీసుకొని వెళితే తిరిగి నా మీద అంతలా అరుస్తున్నావా అని కోపంగా అరుస్తున్న తనని చూసి నిజంగానే అనిపించింది. అసహనంగా వెనక్కి తిరిగి ఏం చేయాలని ఆలోచించాడు. అప్పుడే విన్ని వచ్చి సారీ అని చిన్నగా చెప్పింది. నీ బోడి సారీలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు, అలా అనుకు వీర్, నా పేరు విరాన్ అని కోపంగా చెప్పాడు. ఏదో ఒకటి అని గొనుక్కుంటూ అంటుంటే షార్ప్గా చూశాడు తన వైపు. వెర్రిగా నవ్వి, ముందు ఇక్కడి నుంచి బయట పడే మార్గం చెప్పు. తన వైపు చూసి వెంటనే జేబులో చేతులు పెట్టాడు. ఫోన్ కూడా తన చేతిలో లేకపోయేసరికి ఎక్కడికి పోయింది అని మనసులో అనుకుని లైబ్రరీ మేడం కలెక్ట్ చేసుకుంది. అది డ్రాలో పెట్టి తాళం కూడా వేసేసింది. ఇందాక వెళ్ళినప్పుడు అందరికి ఇచ్చేసినట్టుంది, అక్కడ కేవలం నా ఫోన్ మాత్రమే మిగిలిపోయింది అనుకుంటా అని మనసులో అనుకొని, నీ దగ్గర ఫోన్ ఉందా, ఫోన్ నా దగ్గర లేదు, ఇందాక మేడంకి ఇచ్చేసాను అని అనడంతో ఫోన్ కూడా లేదు, సురేష్ ఫోన్ చేద్దామన్నా ఫోన్ కూడా లేదు అని అనుకుంటే ఇక్కడ నుంచి ఏమైనా బయటపడే మార్గం ఉందా అని చూశాడు. కిటికీ వైపు అప్పుడే కరెంట్ కూడా పోవడంతో, దేవుడా నేను ఒక్కదాన్నే వదిలి ఎలా వెళ్ళిపోతావు వీర్ అని తన వెనకే ఎలక పిల్లలా పరిగెత్తుకొని వెళ్ళింది. కిటికీ వైపు చూస్తే ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది. గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉండటంతో ఎవరూ కనిపించడం లేదు. మనం లాక్ అయిపోయాయి. షేంటి ఏడుపు గొంతుతో ఉంది. మనం ఇక్కడ ఇరుక్కుపోయాం, అర్థమవుతుందా నీ పిచ్చి మైండ్కి? నాది పిచ్చి మైండ్కి ఏం కాదు, నీదే స్టూపిడ్ మైండ్. కోపంగా చూస్తాడు తన వైపు. మాట్లాడితే చాలు ఇలా కోపంగా చూడటమేనా, మగవాడివి, పైగా చెట్టంటున్నావు, ఏదో ఒక మార్గం చెప్పు బాబు, నీకు దండం పెడతాను. నువ్వు ఎలా అన్నా సరే ఇప్పుడప్పుడే మనం బయటికి వెళ్ళలేం. అదేంటి, నేను అసలే ఫుడ్కి ఆగలేను, ఏది లేకపోయినా భరించగలను, కానీ నాకు కడుపులోకి ఫుడ్ లేకపోతే మాత్రం భరించలేను. కనీసం ఫుడ్ కోసమైనా నేను బయటికి వెళ్ళాలి. చెప్తే అర్థం కావట్లేదా, మనం ఇక్కడ ఇరుక్కుపోయాం, అది కూడా నీ వల్లే. నువ్వే కానీ ఇక్కడికి రాకపోయి ఉంటే ఆ సీనియర్స్ గ్యాంగ్ ఇక్కడికి వచ్చే వాళ్ళే కాదు. పోనీ ఇరుక్కుపోయిన వాళ్ళు ఇరుక్కుపోయినట్టుగానే ఉన్నావా నువ్వు అంటే అది లేదు, ఫుడ్ అని ఎగ్స్ కలిపిపోతున్నా. చిన్నబుచ్చుకుంది ముఖం. ఏమన్నా అంటే చాలు ఇలా మూతిని ముడుస్తావు, గెట్ లాస్ట్, నువ్వు ఏమైనా చేసుకో అని కోపంగా తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అలా కూర్చుంటున్నావేంటి, తినడానికి ఏమైనా ఉంటూ పెట్టు అని బాబు తిట్టినా ఆ తిట్టిని పట్టించుకోకుండా అడిగింది. దేవుడా, ఈ పిల్ల ఏంటి బాబు ఇలా తగులుకుంది,
అని మనసులో కోపంగా అనుకున్నాడు. నేనేం తగులుకోలేదు, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. ఏ నేను మాట్లాడిన మాట నీకు వినిపించిందా? నువ్వు మనసులో ఏమో అనుకోలేదు, బయటకే అన్నావు. విన్నావు కదా, సంతోషం. ఇప్పటికైనా నన్ను వదిలేయి. దానికన్నా నా ప్రాణం వదిలేయమని చెప్పు, వదిలేస్తాను అని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉండిపోయింది. ఒక్క క్షణం కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే తన నుండి చూపులు మరల్చుకొని, చూడు, నాకంటూ ఒక లైఫ్ లో గోల్ ఉంది. ఏం చేయాలన్నది నా డెస్టినేషన్ నన్ను నిర్ణయిస్తుంది. అంతేకాని మధ్యలో ప్రేమ అంటూ నువ్వు నా వెనుక పడితే నీ టైం వేస్ట్ తప్ప నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను. డెస్టినేషన్ అని నువ్వే అంటున్నావు కదా, నీ డెస్టినేషన్ నేనే ఎందుకు కాకూడదు? ఆ డెస్టినేషన్ మనల్ని కలిపినదేమో కదా. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది పిల్ల? అసహనంగా వినిపించింది. నీకు చెప్పిన టైం వేస్ట్ అని కోపంగా వెళ్ళిపోతుంటే, నాకు ఆకలిస్తుంది వీరు, ఏమైనా ఉంటే పెట్టొచ్చు కదా. మెంటల్, నీకు అర్థమవుతుందా? మన లైబ్రరీలో లాక్ అయిపోయాం. ఈ టైంలో నీకు ఆకలి ఎలా పుడుతుంది? ఏమో, అదంతా నాకు తెలీదు. చుట్టూ ఏం జరుగుతున్నా సరే నా కడుపులో మాత్రం గంట కొట్టేస్తుంది అని బుంగమూత పెట్టుకొని అక్కడే కూర్చుంది టేబుల్ మీద. వెంటనే ఏదో గుర్తుకు వచ్చి తన బ్యాగ్లో ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ని తీసి తన మీదకి విసిరాడు. అది చూసి విన్ని సంతోషపడుతూ తన ఒడిలో ఉన్న చాక్లెట్ తీసుకొని మెరుపు కళ్ళతో, ఇది నాకేనా? కళ్ళు టప్టప్లా ఆడిస్తూ, నీకే కదా విసిరాను, తిని చావు. చావు సంగతే దేవుడికి ఎరక, ఇప్పుడు ప్రస్తుతానికి తింటాను అని చాక్లెట్ తినడం ప్రారంభించింది. తన వైపు చిరాకుగా చూసి ఇక్కడి నుంచి ఎలా బయటపడాలని మార్గం కోసం ఆలోచిస్తున్నాడు. వీరు ఏ దారి దొరకకపోతుంటే అసహనంగా అనిపించింది విన్నికి. కొంచెం దూరంలోనే కూర్చున్నాడు. అప్రయత్నంగా విన్నీ వైపు చూశాడు వీరు. చిన్నపిల్లల మూతి నిండా చేసుకుంటూ చాక్లెట్ని ఎంజాయ్ చేస్తున్నా తనని చూస్తూ ఉండిపోయాడు. ఒక క్షణం తనను తాను మర్చిపోయినట్టుగా అనిపించింది. తింటూ తింటూ వీరి వైపు చూసిన విని రియాక్ట్ అవ్వతూ, కావాలా అని నోటి నిండా చాక్లెట్ ఉండగానే అంది. నీ తిండి చూసి నా తిండి మీద విరక్తి కలిగింది. అవసరం లేదు, నువ్వే తినే. అమ్మయ్య, ఎక్కడ కావాలంటావేమో అని భయపడ్డాను. నువ్వు వద్దంటే నేనే తినేస్తాను అని తింటుంటే తన వైపు కోపంగా చూశాడు. ఇది మామూలుగా లేదు, తొందరగా దీన్ని వదిలించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే ఏదో ఒక ఆలోచన వచ్చింది వీరికి. వెంటనే, హే పిల్ల, అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాను పిల్ల అనొద్దని, నా పేరు వినంబర అని చాక్లెట్ తింటూనే చెప్పింది విన్ని. సరే, ఏదో ఒకటి. మన ఫోన్స్ అన్ని మేడం కబోర్డ్లో ఉంటాయి, దాని డూప్లికేట్ కేసు ఇక్కడే ఉంటాయి. అవి కానీ మనం పట్టుకుంటే మనం ఫోన్ తీసుకొని వెంటనే ఇక్కడ నుంచి బయటపడవచ్చు. సరేలే, ముందు చాక్లెట్ తిని నువ్వు, తర్వాత తీరికగా లాకరు ఎక్కడుందో వెతుకుదాం అని అంటుంటే కోపం వచ్చిన వీరు వెంటనే తన చేతిలో ఉన్న చాక్లెట్ని తీసుకొని ముందు వెతుకు, తర్వాత చాక్లెట్ తిందువు కానీ. అబ్బా, నోటి దగ్గర ఉన్నది లాక్ వేసుకుంటే పాపం చుట్టుకుంటుంది, నీ దగ్గర లాక్కుంటే పాపం ఏం చుట్టుకోదులే అని కోపంగా చెప్పి ముందు చేతులను తుడుచుకో. ఎలా తుడుచుకోవాలి? ఒక టిష్యూ కానీ, కనీసం వాటర్ కూడా లేదు. వెంటనే తన మెడలో ఉన్న స్కార్ఫ్ చూపించాడు. వాము, నా స్కార్ఫ్ నా వల్ల కాదు, కాల్సి నీ దగ్గర ఉన్న కర్చీఫ్ ఏమైనా ఉంటే ఇవ్వు, నేను తుడుచుకుంటాను. చంపిస్తా ఒక మాట మాట్లాడినా. 5 నిమిషాల్లో నీ స్కార్ఫ్తో మూతికి చేతికి అంటుకున్నావు తుడుచుకోకపోతే నేనేం చేస్తానో కూడా నీకు తెలియదు అని కోపంగా అరిచేసరికి బెదిరిని విని వెంటనే తన మెడలో ఉన్న స్కార్ఫ్ తుడుచుకొని బయలుతో టర్నింగ్ స్మైల్ బాబులో. వెంటనే ఇద్దరు కలిసి ఎక్కడుందో మొత్తం వెతకడం ప్రారంభించారు. ఎక్కడ దొరకకపోతే వెంటనే రిసెప్షన్ టేబుల్ దగ్గర లాస్ట్గా ఉన్న డెస్క్ దగ్గరికి వెళ్ళి వెతికింది. అక్కడ తాళాలు గుర్తు ఉండడంతో వీరు, ఒకసారి చూడు, ఇక్కడ తాళాలు ఉన్నాయి, వీటిలో కబోర్డ్ తాళాలు ఎక్కడైనా వెతుకుదా. వెంటనే తన దగ్గరకు వచ్చి తీసి చూశాడు. తాళాలు గుర్తుని చూసిన వీరు ఒకసారి అన్ని చెక్ చేశాడు. కానీ తనకు పెద్దగా ఐడియా లేకపోవడంతో అసహనంగా అనిపించి, అన్ని కబోర్డ్స్ లాకర్స్ ఉంటాయి, వీటన్నిటికీ తాళాలు ఇవే అనుకుంటా, మనం ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుందేమో అని దాదాపు 70 లాకర్స్ ఉన్న లాకర్స్ బోర్డ్స్ ను చూసి నోరు తెరిచింది విన్ని. అంటే మొత్తం చెక్ చేస్తూ రాత్రిని ఇక్కడే కూర్చోవాలా వీర్? అవసరమైతే కూర్చోవాలి అని తన వైపు చూసి, నువ్వు ఈ తాళాలు తీసుకొని చెక్ చేయి, నేను ఇవి చెక్ చేస్తాను అని అనేసరికి బుద్ధిగా తల ఊపి చెక్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఏ ఒక్కటి ఓపెన్ కాకపోవడంతో అసహనంగా అనిపించి, వీరు ఇక నా వల్ల కాదు, ఇప్పటికీ 2 మాత్రమే ఓపెన్ చేయగలిగాను, అయినా ఇన్ని ర్యాకర్స్ ఎందుకు పెడతారు, అసలు బుద్ధి ఉందా అని అంటుంటే తన వైపు చూసి, సమ్మర్లో బుక్స్ వస్తాయి, వాటిని స్టోర్ చేయడానికి ర్యాకర్స్ పెడతారు
అని అనడంతో తన వైపు చూసింది. పర్లేదు కష్టపడు, దాన్ని ఓపెన్ చేయి అని అనేసరికి అసహనంగా అనిపించి మళ్ళీ చెక్ చేసింది. ఈసారి కోపం వచ్చి అన్ని చెక్ చేసిన 2 గంటల వరకు 3 ర్యాకర్స్ మాత్రమే మిగిలాయి. అవి కూడా కొంచెం హైట్ ఉండడంతో విల్లీకి అందలేదు. వీరు ఇవన్నీ చెక్ చేశాను, కేవలం 3 ర్యాక్స్ మాత్రమే ఉన్నాయి. అవి నాకు అందవు కదా. లాడర్ ఏమైనా ఉందా? లాడర్ కాలేజ్ వర్క్ జరుగుతుందని కాలేజ్ పైకి తీసుకొని వెళ్ళారనుకుంటా అని అనడంతో, మరి ఇది ఎలా? నీ హైట్ కూడా అందదు కదా. ఇంకేం దారి దొరకక సరే నేను ఎత్తుకుంటాను, నువ్వు అవన్నీ చెక్ చేయి. అంతసేపు పట్టుకుంటావా? సుమారు 10 నిమిషాలు పడుతుంది. నేను వర్కౌట్స్ బాగా చేస్తాను. బియ్యం బస్తాన్ని మోయడం నాకు అంత పెద్ద విషయం కాదు. అంటే నేను బియ్యం బస్తాలా ఉంటానంటున్నావా? నేను బియ్యం బస్తానని నేను బియ్యం బస్తానని అన్నాను, నిన్ను కాదు. మూసుకొని తీ అని తను దగ్గరికి వచ్చి 2 చేతులతో ఎత్తుకొని అంటుంటే అమాంతం తన గుండె గడ పెరిగిపోయింది విన్నీకి. తన నడుము సరిగ్గా వీరు ముఖానికి వచ్చింది. కంగారుగా అనిపించి విన్నీకి అదేంది పట్టించుకోలేని వీరు మాట్లాడుతూ, ఎంతసేపు తొందరగా తీయు అని కోపంగా అరిచేసరికి స్పృహలోకి వచ్చి వణుకుతున్న కొద్దితో చేతులతో అది తీయడం మొదలుపెట్టింది. కొంచెం పక్కకు వెళ్ళు, ఇది కాదు అని తడవని గొంతుతో అంటుంటే వెంటనే ఇంకొంచెం పక్కకు జరిగాడు వీరు. అలా జరగడంతో ఈసారి మరింత దగ్గరగా విన్నీ నడుము వీరు ముఖానికి అతుక్కున్నట్లుగా అనిపించి నరాల్లో చివ్వమని లాగింది విన్నీకి. అప్పుడే మెత్తగా ఏదో తగులుతున్నట్లుగా అనిపించి అప్రయత్నంగా ముందుకు చూస్తే పాల రాతి కన్నా తెల్లగా ఉండే తన నడుము చక్కని షేపులో తనకు దర్శనమిచ్చింది. ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు వీరు. కంగారులో ఉన్న విన్నీ మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్క తాళం పెట్టి తీస్తూ ఉంటే లాస్ట్ది ఓపెన్ అయింది. అందులోనే విన్నీ ఫోన్ ఉండటంతో అమ్మయ్య దొరికాయి వీరు. ఫోన్స్ అన్నీ అరిచినట్టే చేసిన తన గొంతు విని వెంటనే స్పృహలో నుండి బయటకు వచ్చి తనని అమాంతం కిందను పడేశాడు. అమ్మా అని కింద పడిన విన్నీ నడుము పట్టుకొని, ఏంటి అలా పడేశావు? వెంటనే తడబడిన గొంతుతో అది చేయి జారింది. వాట్, పెద్ద పెద్ద బియ్యం బస్తాలు మోస్తావని చెప్పావు కదా, ఇది ఒక పెద్ద బరువా అని కోపంగా అరిచేసరికి కోపంగా చూశాడు. మాట్లాడుతూ చాలు ఇలా కోపం వస్తుంది అని మనసులో తనను తిట్టుకొని ఫోన్ వైపు చూసింది. అప్పుడు తన ఫోన్ తీసుకొని వెంటనే తన ఫ్రెండ్ అయిన సురేష్కి ఫోన్ చేశాడు వీరు. రాత్రి 8 అవుతున్నా సరే వీరి నుంచి ఏ అప్డేట్ లేకపోవడంతో అసహనంగా అనిపించి ఫుడ్ తినడంలో బిజీ అయిన తనని కదుపుతూ అప్పుడే వీర్ ఫోన్ నుండి మోగింది. బావా, నీకు 100 ఏళ్ళురా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. ఇంకా ఫ్లాట్కి ఎందుకు రాలేదురా? నేను లైబ్రరీలో లాక్ అయ్యాను, వచ్చి నన్ను విడిపించు అని అనేసరికి, బావా లైబ్రరీలో లాక్ అవ్వడం ఏంట్రా అని అంటుంటే, అదంతా చెప్పే టైం లేదు, త్వరగా రా అని కోపంగా అరిచాడు తన మీద. వెంటనే తింటున్న ప్లేట్ని పక్కన పెట్టి చేతిని కట్టుకొని తన బండి ఉండడంతో కాలేజీ వైపు పరుగులు పెట్టించాడు సురేష్. వీరు అలా ఫోన్ చేసేసరికి వెంటనే ముందు నుంచి వెళితే వాచ్మెన్కి ఉండడంతో వెంటనే వెనక నుంచి వెళ్ళాడు లైబ్రరీ వైపు. అలా వెళుతూ వీరికి ఫోన్ చేశాడు. అప్పటి వరకు తన ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న వీరు సురేష్కి ఫోన్ చేస్తూ కనిపించడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అని అనడంతో, బాబా నేను ఇప్పుడే వచ్చాను రా, నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్ను బయటకు తీసుకొని వస్తాను అని అనడంతో, ముందు చేసి చూపించు బే అని కోపంగా ఫోన్ పెట్టేశాడు. అప్పటి వరకు తననే చూస్తున్న విన్ని మాట్లాడుతూ, ఎవరు సురేష్ అన్నయ్యనా మాయకంగా అడిగింది విన్ని. అన్నయ్య నీకెప్పుడయ్యాడు? నువ్వు నాకు బావ అయితే తను నాకు అన్నయ్య కదా. బావ అంటే నా సంగతి తెలీదు, నీకు చూపిస్తాను అని కోపంగా అరిచేసరికి, నిజంగా చూపిస్తావా అని ఏదో ఎక్సైట్మెంట్తో అంది పాప. తను అలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడంతో, ఇప్పుడు నేను ఏమన్నాను నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాలేదు? ఏదో చూపిస్తానన్నావు కదా, త్వరగా చూపించు, సురేష్ అన్నయ్య వచ్చేలేపు అని అనడంతో కోపం వచ్చి తన చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు వీరు. అలా లాక్కునేసరికి కళ్ళు టపటపలు ఆడిస్తూ తన వైపే చూసింది. ఇంకొకసారి నా వెంట పడుతూ కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అసలే నాకు చాలా కోపం ఎక్కువ. రేపటి నుంచి నువ్వు నాకు కనిపిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని కోపంగా చెప్పి వెనక్కి తిరుగుతుంటే అతని నుండి అలాంటి సీరియస్నెస్ ఊహించుని విని వెంటనే, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తాను, ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే జీవితం, లేదంటే చచ్చిపోతాను అని కోపంగా అరిచింది తన మీద. అయినా తనను పట్టించుకోకుండా వెనక్కి వెళ్ళిపోతుంటే కోపం వచ్చిన విన్ని వెంటనే తన వెనక నుండి పరిగెత్తుకొని వెళ్ళి హక్ చేసుకుంది. అలా తన నుండి అలాంటి స్పందన ఊహించలేని వీరు కొంచెం ఆశ్చర్యపోయాడు. నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను, నువ్వే నా మొగుడువని. వస్తే నువ్వే నా మొగుడుగా రావాలి, లేదంటే నాకు ఎవరు వద్దు, నువ్వు ఒకటి ఉంటే చాలు, హ్యాపీగా బతికేస్తాను. ఇంకా గట్టిగా హత్తుకుంది. వెనుక నుండి అలా హక్ చేసుకునేసరికి స్టాచ్యూలో నిలబడిపోయాడు వీరు.
అప్రయత్నంగా ముందుకు తిరిగాడు. అలా తిరిగేసరికి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి విన్ని. అప్పుడే కళ్ళలో నీళ్లు తిరగడంతో ఏడ్చిన కళ్ళు మరింత అందంగా కనిపించింది. ఆ క్షణం అప్రయత్నంగా తన చేతిని బుగ్గ మీదకి తీసుకుని వెళ్తుంటే అప్పుడే బావా అని లైబ్రరీ డోర్ కొట్టడం మొదలుపెట్టాడు. వెంటనే తను ఏం చేయబడాడో గుర్తుకు వచ్చి పెట్టిన చేయి పెట్టినట్టుగా తీసేశాడు. క్షణానికి వేరియేషన్స్ చూపిస్తున్న వీరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు విన్నీకి. డోర్ కొట్టిన సురేష్ మీద కోపం వచ్చింది. వెంటనే కంగారుగా తన వైపు చూసి డోర్ దగ్గరికి వెళ్ళాడు. బావా నేను వచ్చేసాను బావా అని అంటుంటే అరుపుతోనే వదిలేసి తెలిసిందిలే. ముందు ఎలాగోలాగా కీ ఓపెన్ చేసి మమ్మల్ని బయటకు తీసుకురా. మమ్మల్ని అంటే నీతో పాటు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నంబరా? వాట్ సిస్టర్ నా నీతో ఉండడం ఏంట్రా? అడుగుతుంటే ఏంటి ఇప్పుడు? అది నాతో ఉంటే తిగవా? కోపంగా వినిపించింది వీరి గొంతుకు. ఎందుకు తీయను? తీస్తాను అని తర్వాత అడుగుదామనుకొని ముందుగానే రెడీ చేసుకున్న ఒక లిక్విడ్ తాళం కప్ప మీద వేశాడు. అంతే, వెంటనే లాక్ ఓపెన్ అయింది. తన కోసం ఎదురు చూస్తున్న వీర్ సురేష్ని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. రే నేను సేవ్ చేశాను రా అని అంటుంటే షార్ప్గా లిక్కిచ్చి ఆ పిల్లని తను ఎక్కడుంటుందో చూసి వెంటనే డ్రాప్ చేయి అని చెప్పి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్రయత్నంగా విన్ని మీద చూపు పడింది సురేష్కి. సిస్టర్ కావాలి నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు కదా అని అనడంతో నేనెందుకని ప్లాన్ చేస్తాను, అనుకోకుండానే లాక్ అయిపోయాం అని జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెబుతూ నోరు తెరిచాడు సురేష్. ఇంకా ఉంది అని కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా లేదన్నా నేను 4 అప్డేట్స్ డైలీ ఇస్తాను. ఒక్కొక్క అప్డేట్ 20+ ఉంటుంది. కొంచెం కామెంట్స్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి.